హలో అందరికీ ఈరోజు సింపుల్ అయిన ఎగ్ ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే రెసిపీ. ఒకసారి చూసేయండి. ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు మినపప్పు వేసుకొని మంచిగా వేయించుకోండి. ఇందులోకి మనం ఒక 2 నుంచి 3 ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు తీసుకొని నేను వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకొని ఆ ఆయిల్లోకి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అందులోకి సరిపడా ఉప్పు పసుపు వేసుకొని ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట. నేను చూపించిన విధంగా. ఈలోపు ఎగ్స్ని బాయిల్ చేసుకొని మనం పక్కన పెట్టుకుందాం. ఇలా 2-3 నిమిషాలకు ఒకసారి మూత తీసుకొని సన్న మంట మీద బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ ఎంత బాగా వేగితే అంత టేస్ట్ ఉంటుంది ఈ ఫ్రైకి. ఇందులోకి 1.5 టీ స్పూన్ కారం వేసుకొని మంచిగా కలుపుకొని మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ హాఫ్గా కట్ చేసుకొని నేను చూపిస్తున్న విధంగా పరుచుకోవాలి. ఎగ్స్ని నీట్గా ఒకటి తర్వాత ఒకటి ప్లేస్ చేసుకోవడం వల్ల మంచిగా ఉప్పు కారం అనేది ఈ ఎగ్స్లోకి చేరుతుంది. ఇలా మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు వేగనివ్వాలి. ఆ తర్వాత ఇంకొక సైడ్కి ఎగ్స్ని చిన్నగా తిప్పుకొని నేను చూపిస్తున్న విధంగా ఒక 2-3 నిమిషాలు ఇటు సైడ్ కూడా ఫ్రై అవ్వనివ్వాలి. అంతే, టేస్టీ అయిన సింపుల్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇందులో చాలా బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవడానికి వీలవుతుంది. ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. నమస్కారం.